రాజస్థాన్ రాష్ట్రంలోని జైపూర్ నుండి 350 కిలోమీటర్ల దూరంలో బ్లూ సిటీ జోధ్పూర్ ఉంటుంది. ఇరు రాష్ట్రాలైన హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి నుండి ఫ్లైట్ సౌకర్యం కూడా ఉంటుంది. హైదరాబాద్ నుండి జోధ్పూర్కు 1450 కిలోమీటర్లు, విజయవాడ నుండి జోధ్పూర్కు 1750 కిలోమీటర్ల ట్రైన్ ఫెసిలిటీ కూడా వీక్లీ అందుబాటులో ఉంటాయి. జోధ్పూర్ రైల్వే స్టేషన్ నుండి ఘంటాఘర్ క్లాక్ టవర్ రోడ్డు మార్గం. ఘంటాఘర్ ప్రాంతాన్ని ఓల్డ్ సిటీగా పరిగణిస్తారు. ఈ ప్రాంతంలో 1000 రూపాయల నుండి 15,000 వరకు వసతి సౌకర్యం గల అనేక హోటల్స్ అందుబాటులో ఉంటాయి. జోధ్పూర్ పర్యాటక కేంద్రమైనందున విదేశీ సందర్శకులు కూడా ఎక్కువ సంఖ్యలో వస్తుంటారు. నవంబర్ నుండి ఫిబ్రవరి మధ్యకాలంలో సందర్శకులకు అనుకూలమైన వాతావరణం ఉంటుంది. వేసవి సెలవుల్లో ఎక్కువ ఉష్ణోగ్రతలు ఉంటాయి. జోధ్పూర్ ఐకాన్ ఘంటాఘర్, దీనినే క్లాక్ టవర్గా కూడా పిలుస్తారు. మహారాజ్ సర్దార్ సింగ్ దీనిని నిర్మించారు. ఈ పరిసర ప్రాంతాలలోనే సుమారు 1000కి పైగా వివిధ రకాల షాపులు అందుబాటులో ఉంటాయి. సాదర్ బజార్గా ప్రసిద్ధి చెందింది. ఘంటాఘర్ నుండి 500 మీటర్ల దూరంలోనే తూరజ్ కి జల్రా మెట్ల బావి ఉన్నది. రాజస్థాన్ రాష్ట్రము ఎడారి ప్రాంతం అయినందున నీటి కొరత తీవ్రంగా ఉంటుంది. అందుకే 1740లో దీనిని నిర్మించారు. 200 అడుగుల లోతు ఈ బావి ఉంటుంది. జోధ్పూర్ ప్రజలకు నీటి కొరతను ఈ బావి తీర్చేది. జోధ్పూర్ రైల్వే స్టేషన్ నుంచి 4 కిలోమీటర్ల దూరంలో ఎత్తైన చిత్తరకొండపై ఉమేద్ భవన్ ప్యాలెస్ ఉన్నది. టూరిస్టుల తాకిడి ఎక్కువగా ఉన్నది. అందులోనూ ఫారినర్స్ కూడా ఎక్కువగా సందర్శిస్తూ ఉంటారు. ఎంట్రీ టికెట్ ఇండియన్ సిటిజన్స్కు 60 రూపాయలు, ఫారినర్స్కు 200 రూపాయలు ఉంటుంది. మొహర్గన్ రాజుల నివాసం ఇది. ప్యాలెస్ 3 విభాగాలుగా నిర్వహింపబడుతూ ఉంటుంది. మొహర్గన్ రాజుల కుటుంబీకుల నివాసంగాను, మ్యూజియంగాను, లగ్జరీ హోటల్గాను 3 విభాగాలుగా నిర్వహింపబడుతూ ఉంటుంది. 1920లో తీవ్రమైన కరువు ఈ ప్రాంతంలో ఏర్పడినప్పుడు మొహర్గర్ రాజు అయినటువంటి ఉమేద్ సింగ్ సహాయాన్ని ప్రజలు కోరారు. వారికి పని కల్పించాలన్న ఉద్దేశంతో 347 గదులతో 1929లో పని ప్రారంభించి 1943లో ఈ ప్యాలెస్ను పూర్తి చేశారు. రాజులు వారి కుటుంబ సభ్యులు ఉపయోగించినటువంటి వివిధ రకాల వస్తువులను మ్యూజియంలో ప్రదర్శనకు ఉంచారు. నిర్మించే నాటికి ప్రపంచంలోని అతిపెద్ద వ్యక్తిగత నివాస ప్రాంతంగా ప్రసిద్ధి చెందింది. జోధ్పూర్కు 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న మండోర్ గార్డెన్ ప్రసిద్ధి చెందింది. ఎంట్రీ టికెట్ 10 రూపాయలు, లేజర్ షోకు 30 రూపాయలు.
ట్రైన్ టికెట్ 10 రూపాయలు. మార్వార్ నుండి జోధ్పూర్కు రాజధాని మార్పు చేసినప్పుడు రాయల్ వారి ఫ్యామిలీ కోసం ఈ ప్రాంతము క్రిమియేషన్ గ్రౌండ్గా ఉండేది. తరువాత గార్డెన్ గాను మ్యూజియం గాను సందర్శకులు ఆకునేటట్లుగా తీర్చిదిద్దారు. జోధ్పూర్ రైల్వే స్టేషన్ నుంచి 5 కిలోమీటర్ల దూరంలో జస్వంత్ తాడా ఉన్నది. ఎంట్రీ టికెట్ 50 రూపాయలు. దీనిని రాక్ పార్క్గా నేషనల్ జియాలజికల్ డిపార్ట్మెంట్ వారు గుర్తించారు. అపారమైన ఖనిజ సంపద దీని సొంతం. జస్వంత్ తాడా రాజస్థాన్ తాజ్మహల్గా దీనిని పిలుస్తారు. జోధ్పూర్ రాజుల సమాధులకు నిలయం. 1899లో సర్దార్ సింగ్ తండ్రి మహారాజా జస్వంత్ సింగ్ జ్ఞాపకార్థం దీనిని నిర్మించారు. మహారాజా జగల్ సింగ్ సమాధి. ఇక్కడ నుండి 1 కిలోమీటర్ల దూరంలోనే రాజస్థాన్ రాష్ట్రంలోనే కాకుండా దేశంలోనే ప్రసిద్ధి చెందిన మెహర్గఢ్ కోట ఉన్నది. ఈ కోట 1200 ఎకరాల విస్తీర్ణంలో ఉన్నది. దీనికి శాపగ్రస్త కోటగా కూడా ఒక కథ ప్రచారంలో ఉన్నది. బడియావాలా బాబాను ఈ ప్రాంతం నుంచి బలవంతంగా ఖాళీ చేసినప్పుడు శపించగా దానికి పరిష్కారంగా రాజారాం మకవాలా స్వచ్ఛందంగా సజీవ సమాధి చేయబడ్డారు. చుట్టుపక్కల మైదానం నుండి 122 మీటర్ల ఎత్తులో కొండపైన ఈ కోటను నిర్మించారు. కోటలోకి ప్రవేశించడానికి 7 ప్రధాన ద్వారాలను దాటాల్సి ఉంటుంది. మహారాజా మాన్ సింగ్ విజయానికి చిహ్నంగా నిర్మించిన జైపోల్ ప్రధాన ద్వారం ఇది. ప్రవేశ ద్వారం దగ్గరనే రాయిపై కోట నమూనా. క్రీస్తు శకం 1459లో రావు జోధ్ ఆలోచనలకు రూపకల్పన ఈ కోట నిర్మాణం. సందర్శకుల తాకిడి. ఎంట్రీ టికెట్ ఇండియన్ సిటిజన్కు 200 రూపాయలు. ఎత్తైన కోటకు చేరడానికి ఇబ్బందిగా ఉంటుందని లిఫ్ట్ సౌకర్యం కూడా ఏర్పాటు చేశారు. అప్ అండ్ డౌన్ 100 రూపాయలు. యునెస్కో వారిచే ఆసియా పసిఫిక్ హెరిటేజ్ అవార్డును ఈ కోట సొంతం చేసుకున్నది. లిఫ్ట్కి వెళ్ళే లైను. వెళ్ళేటప్పుడు లిఫ్ట్లోను, వచ్చేటప్పుడు నడక దారిలో రావచ్చు. నా ముందు అందరూ ఫారినర్సే ఉన్నారు.
లిఫ్ట్ నుండి పైకి వెళ్ళిన తర్వాత కనపడే ప్రాంతం అత్యద్భుతమైనటువంటి కట్టడంతో ఎంతో ఆకట్టుకుంటుంది. ఈ కోట పైనుండి జోధ్పూర్ నగరాన్ని నలువైపులా చూడొచ్చు. జోధ్పూర్ నగరంలో ఇళ్ళన్నీ ఒకప్పుడు బ్లూ రంగులోనే ఉండేటివి. కాలక్రమంలో రంగులు మారాయి. శత్రు దుర్భేద్యమైనటువంటి నిర్మాణానికి తోడు పైనుండే ఫిరంగులతో దాడి చేసే ఏర్పాట్లను చేశారు. రాథోర్ వంశీకుల్లో 15వ వాడైన రావు జోధా సింహాసాన్ని అధిష్ఠించిన తర్వాత రాజ్యం సుభిక్షంగానూ శత్రు దుర్భేద్యంగానూ ఉండేందుకు వేల ఏళ్ల నాటి పూర్వీకుల మండోరు కోటను వీడి అక్కడికి దక్షిణంగా ఉన్న ప్రాంతంలో మహరాన్గర్ కోటకు రూపకల్పన చేశారు. ఈ ప్రాంతాన్ని బార్చేరియా అని వ్యవహరించేవారు. అంటే పక్షుల పర్వతం అని అర్థం. చిరియానాథ్జీ ఇక్కడి పర్వత గుహలో కొలువై ఉన్నాడని స్థానికుల నమ్మకం. చాన్నాళ్లు తర్జనా భర్జనలు పడిన మీదట చిరియానాథ్జీని ఎక్కడి నుంచి తరలించి కోటలో ఒక ఆలయాన్ని నిర్మించి ప్రతిష్ఠింప చేశారు. కొద్ది కాలంలోనే రాజు హఠాత్ మరణం చెందడంతో చిరియానాథ్జీ శాపానికి గురి అయ్యాడని ప్రజలు చెప్పుకునేవారు. తర్వాత రాజ్యాన్ని అధిరోహించిన రాథోర్ వంశీకులు ఇక్కడ సూర్య దేవాలయాన్ని నిర్మించి మిహిర్గర్ని మెహ్రాన్ గర్గా పిలవటం మొదలుపెట్టారు. మెహ్రాన్ అనగా సూర్యుడు, గర్ అనగా ఇల్లు. క్రీస్తు శకం 1459లో ప్రారంభమైన ఆలోచనకు అనుగుణంగా దశల వారీగా క్రీస్తు శకం 1749 నాటికి ఈ కోట నిర్మాణం పూర్తయింది. టెక్నాలజీ ఏమాత్రం లేని 400-500 ఏండ్ల క్రితం నిర్మించిన అద్భుతమైన కట్టడం ఇది. చెక్క కట్టడం కాదు, ఇది రాతితో కట్టినటువంటి అద్భుతమైనటువంటి నిర్మాణం. ఈ ప్రాంతాన్ని దౌలత్ ఖానా చౌక్ అంటారు. వివిధ చిత్రాలు ప్రదర్శనకు ఉంచిన రాజదర్బారు ఇది. అద్భుతమైన నైపుణ్యంతో అద్దాలతో నిర్మించిన శేషమహల్ ఇది. పురాణ ఇతిహాసాలను సైతం ఇందులో చిత్రీకరించారు. ఫూల్ మహల్ అద్భుతమైనటువంటి నిర్మాణం. మహారాజా అభయ్ సింగ్ క్రీస్తు శకం 1724లో మొదలుపెట్టి 1749లో పూర్తి చేశారు. రాజ దర్బారుగాను వాడుకలో ఉండేది. ఒరిజినల్ బంగారు పూత తోపడంతో మెలమెల మెరుస్తూనే ఉంటుంది. 300 సంవత్సరాల క్రితం నిర్మించినటువంటి అద్భుతమైనటువంటి ఈ ఫూల్ మహల్ చూడ్డానికి 2 కళ్ళు చాలవు. కోట పైభాగం నుండి జోధ్పూర్ నగర కోట అందాలు. టాప్ స్థలంలో మోతీ మహల్ రాజు తమ అంతరంగికులతో సమావేశమయ్యే ప్రదేశం. కోట పైభాగం నుండి కిందికి వచ్చేటప్పుడు
రాజస్థాన్లో ప్రసిద్ధి చెందినటువంటి దుస్తులు, చెప్పులు అమ్మకానికి అందుబాటులో ఉంచారు. దేవాలయం స్వరాజ్ పూల్ 1200 ఎకరాల విస్తీర్ణం, 122 మీటర్ల ఎత్తులో ఉండే కొండ పైన 400-500 ఏండ్ల క్రితమే శత్రు దుర్భేద్యమైనటువంటి అత్యంత పటిష్టంగా చెక్కు చెదరకుండా నిర్మించినటువంటి మెహర్గన్ ఫోర్టును రాజస్థాన్ వచ్చినప్పుడు తప్పనిసరిగా జోధ్పూర్కు 3-4 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఈ కోటను సందర్శించాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మంచి మంచి వీడియోలు చూడడానికి కత్తి హబ్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.